లాస్ట్ క్లాస్లో మనం వాలిడేషన్స్ గురించి నేర్చుకోవడం జరిగిందండి. అయితే మనకు ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ వాలిడేషన్స్లో మనం రిక్వైర్డ్ వాలిడేషన్ గురించి, తర్వాత రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ గురించి నేర్చుకోవడం జరిగింది. సో ఈరోజు మనం మిగతా వాలిడేషన్స్ గురించి కూడా నేర్చుకుందాం. అయితే దానికోసం ఆల్రెడీ నేను ఏం చేశానంటే ఒక డిజైన్ చేసి ఉంచాను. జస్ట్ ఒకసారి రన్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇది లాస్ట్ ఎగ్జాంపుల్లో మనం చేసినటువంటి లాగిన్ ఫామ్ అండి. మీరు యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ ఏమి ఎంటర్ చేయకపోతే ఇది రిక్వైర్డ్ ఫీల్డ్ రైజ్ అవుతుంది. సో అదేవిధంగా మనం ఇక్కడ ఈమెయిల్ అడ్రస్కి సంబంధించి వాలిడేషన్ కూడా ఈమెయిల్ అడ్రస్ అని డైరెక్ట్గా తీసేసుకున్నాము. వీ హ్యావ్ టూ థింగ్స్. అంటే మీరు మోడల్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అని చెప్పేసి రాసాము. ఈ ప్లేస్లో మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కూడా ఎలా వాడాలనేది నేర్చుకోవడం జరిగింది. అయితే ఈరోజు ఏం చేస్తున్నామంటే క్రియేట్ అన్ అకౌంట్, అంటే సైన్ అప్ పేజ్లో మన వాలిడేషన్స్ ఎలా అప్లై చేయాలనేది నేర్చుకున్నాను. ఇక్కడ ఫీల్డ్స్కి వచ్చినట్లయితే ఫస్ట్ దిస్ ఈజ్ ఫర్ నేమ్, ఇది వచ్చేటప్పటికి ఈమెయిల్ అడ్రస్, ఇది ఇంటిజర్కి అండి, అంటే ఏజ్ ఇట్ షుడ్ బి ఇంటిజర్ అనమాట. అలాగే సెలెక్ట్ కంట్రీ, దెన్ పాస్వర్డ్, బోత్ షుడ్ బి మ్యాచ్. ఓకే, పాస్వర్డ్ రీటైప్ పాస్వర్డ్ రెండు కూడా మ్యాచ్ అవ్వాలి. అదేవిధంగా ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకోవడం జరిగింది. అయితే వాలిడేషన్స్ లేనప్పుడు ఏం జరుగుతుంది అన్నది మీరు చూసినట్లయితే ఇక్కడ నేను ఏం చేశానంటే కంట్రోలర్లో వీ హ్యావ్ గెట్ యాక్షన్ మెథడ్ యాజ్ వెల్ యాజ్ పోస్ట్ యాక్షన్ మెథడ్. సో పోస్ట్ యాక్షన్ మెథడ్లో మనం బైండ్ చేయడానికి నేను ఏం చేశాను, రిజిస్టర్ వ్యూ మోడల్ అని చెప్పేసి ఒక మోడల్ నేను క్రియేట్ చేశాను. రైట్, ఇక్కడ అంటే మీరు ఫామ్లో చూసినటువంటి ఫీల్డ్స్ అన్నీ ఉంటాయి చూడండి. ఫుల్ నేమ్, ఈమెయిల్, ఏజ్, కంట్రీ, సారీ వీ డోంట్ హ్యావ్ యూజర్ నేమ్, తీసేద్దాం దాన్ని. సో దెన్ పాస్వర్డ్, రీటైప్ పాస్వర్డ్, ఫైనల్గా టర్మ్స్ అండ్ కండిషన్స్. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫామ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ వాలిడేషన్స్ కాబట్టి ఏమవుతుంది, ఇది యాక్షన్ మెథడ్కి వెళ్ళిపోతుంది. సో go and make a breakpoint, click on sign up. ఏమవుతుంది, మొత్తం వాల్యూస్ అన్ని కూడా నల్ తీసుకుంటుంది. వేరాజ్ ఈ టర్మ్స్ అండ్ కండిషన్ ఉన్న చోట ఏం తీసుకుంటుంది, ఫాల్స్ తీసుకుంటుంది. ఇన్ ద సెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ దీన్ని క్లిక్ చేసి సైన్ అప్ అని క్లిక్ చేశారనుకోండి, దెన్ ఏమవుతుంది, మనకి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ట్రూ ఉంటుంది అనమాట. సో ఇది ట్రూ అయితే ఆ కంట్రోల్ చెక్ చేసినట్టు, లేదు అంటే చెక్ చేయనట్టు. దిస్ ఈజ్ వెరీ సింపుల్. మీరు ఒకసారి వ్యూ కూడా చూసినట్లయితే వ్యూ ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్లీ టైప్డ్ డిజైన్ చేస్తుంది. గో టు వ్యూ. సో ఆల్ దీస్ థింగ్స్ మనం నేర్చుకున్నవి. దిస్ ఈజ్ ఫర్ టెక్స్ట్ బాక్స్, దిస్ ఈజ్ ఆల్సో టెక్స్ట్ బాక్స్ ఫర్ ఈమెయిల్, దెన్ దిస్ ఈజ్ ఆల్సో టెక్స్ట్ బాక్స్ ఫర్ ఏజ్, అండ్ దిస్ ఈజ్ డ్రాప్ డౌన్. రైట్, దెన్ వచ్చేటప్పటికి దిస్ ఈజ్ ఫర్ పాస్వర్డ్ అండ్ దిస్ ఈజ్ ఫర్ రీటైప్ పాస్వర్డ్. లాస్ట్లో వచ్చేటప్పటికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం చేసాం మనం, వి టుక్ ఏ చెక్ బాక్స్. సో చెక్ బాక్స్ మనకి వాల్యూ ఏముంటుంది, ట్రూ కానీ ఫాల్స్ కానీ ఉంటుంది. రైట్, అయితే ఇక్కడ మనం ఇంకొంచెం ముందుకెళ్ళే ముందు ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. దెన్ జస్ట్ రిమూవ్ దిస్ నల్లబుల్ టైప్స్. మనకి నల్లబుల్ టైప్ కాకుండా జస్ట్ ఇంటిజర్స్ అని తీసుకుని మీరు రన్ చేసినప్పుడు ఎర్లియర్ అంటే మనం నల్లబుల్ ఉన్నప్పుడు ఏమైంది, మనకి వాల్యూస్ నల్ వచ్చేసినాయి. కానీ దిస్ టైం అదేం చేస్తుందంటే మీకు డైరెక్ట్గా ఎర్రర్ చూపిస్తుంది. సో దిస్ టైం మీరు సైన్ అప్ పైన క్లిక్ చేస్తే ఇట్ విల్ షో యూ ఎర్రర్స్. మీరు అబ్జర్వ్ చేయండి, ఎర్రర్ దేనికి చూపిస్తుంది, ఓన్లీ టైప్ ఇంటిజర్ ఉన్న మాత్రమే చూపిస్తుంది. ఎందుకు అంటే బై డిఫాల్ట్ ఇంటిజర్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ వచ్చేటప్పటికి ఈ ఇంటిజర్ అన్నది నల్లబుల్ వాల్యూని యాక్సెప్ట్ చేయదు అనమాట. దానికోసమే మీరు ఇక్కడ ఏం వాలిడేషన్స్ రాయకపోయినా కానీ అది ఏం చూపిస్తుంది, మీకు దిస్ ఫీల్డ్ రిక్వైర్డ్ అని చూపిస్తుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి నేను ఇక్కడ ఏం చేశానంటే నల్లబుల్ టైప్స్ అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ యాడ్ చేశాను అనమాట. సో ఏమవుతుంది, దానికి ఇట్ కెన్ యాక్సెప్ట్ నల్ వాల్యూస్ ఆల్సో. రైట్, ఇప్పుడు ఏం చేద్దాము, ఇక్కడ ఉన్నటువంటి వాలిడేషన్స్ అన్నిటిని నేర్చుకుందాం.
సో యాజ్ ఆఫ్ ఫస్ట్ మనం ప్రతిదానికి ఏం అప్లై చేయాలి, రిక్వైర్డ్ ఫీల్డ్ వ్యాలిడేటర్ని అప్లై చేయాలి. ఎందుకంటే దిస్ ఈస్ ద వ్యాలిడేషన్ చెక్స్ ద ఎంప్టీనెస్. కంట్రోల్ ఎంప్టీగా ఉంటే ఈ రిక్వైర్డ్ ఫీల్డ్ వ్యాలిడేటర్ మాత్రమే చెక్ చేస్తుంది, వేరేది ఏది కూడా చెక్ చేయదు అనమాట. అంటే మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి ASP.NETకి వెళ్ళి రివైండ్ చేసుకోండి. రిక్వైర్డ్ ఫీల్డ్ వ్యాలిడేటర్ లేకుండా మీరు ఒక కంట్రోల్కి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కానీ రేంజ్ కానీ కంపేర్ కానీ పెట్టినట్లయితే ఇట్ విల్ నాట్ వర్క్. ఎందుకంటే అవి ఎంప్టీనెస్ అన్నది చెక్ చేయవన్నమాట. సో కంపల్సరీగా ఫస్ట్ ఏం కావాలి, మనకి రిక్వైర్డ్ ఫీల్డ్ వ్యాలిడేటర్ కావాలి. సో ఈ రిక్వైర్డ్ ఫీల్డ్ వ్యాలిడేటర్ ఏం చేస్తుంది, ఇట్ విల్ చెక్ ద ఎంప్టీనెస్. సో దానికోసం నేను ఏం చేస్తానంటే రిక్వైర్డ్ అని చెప్పేసి అట్రిబ్యూట్. సో ఈ అట్రిబ్యూట్స్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయంటే మనకి కాంపోనెంట్ మోడల్ డాట్ డేటా అనోటేషన్స్లో ఉంటాయి. ప్రతి దానికి కూడా నేమ్డ్ పారామీటర్స్ అన్ని ఉంటాయి. ఇన్ ద సెన్స్ సో ఎర్రర్ మెసేజ్, ఇంకా ఇవి ఏంటి అన్నది మనం కొంచెం డెప్త్కి వెళ్ళిన తర్వాత డిస్కస్ చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ జస్ట్ ఏం తీసుకుంటున్నాను, నేను ఎర్రర్ మెసేజ్ని తీసుకుంటున్నాను. తీసుకుని ఇది ఫుల్ నేమ్ రిక్వైర్డ్, మీకు ఏ టెక్స్ట్ అయితే యూజర్కి డిస్ప్లే చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ రాస్తారన్నమాట. ఇదే విధంగా నేను మిగతా వాటికి కూడా రాసేస్తున్నాను. సో కంప్లీటెడ్ ఫర్ ఆల్ ద కంట్రోల్స్. మీకు నచ్చినటువంటి మెసేజ్ని మీరు ఇచ్చుకోవచ్చు. అయితే ఈ సిచ్యువేషన్లో రన్ చేసి చూసినట్లయితే ఏం జరుగుతుందో చూద్దాం. దిస్ టైం వాల్యుయేషన్స్ మనం రిక్వైర్డ్ ఫీల్డ్ అప్లై చేసిన తర్వాత ఏ వాల్యూస్ ఎంటర్ చేయకుండా మీరు సైన్ అప్ క్లిక్ చేసినట్లయితే మనం ఏదైతే మెసేజ్ ఇచ్చామో అవన్నీ చూస్తుంది. ఎక్స్పెక్ట్ ఈ కంట్రోల్కి తప్పించి ఇది ఎందుకు అనేది వి విల్ చెక్ ఇట్ అవుట్. సో నౌ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నేమ్ ఇస్తున్నాను. సో సమ్ వాల్యూ ఇస్తే తర్వాత వచ్చేటప్పటికి కార్తీక్. యాక్చువల్లీ ఇక్కడ మనం దేనికోసం దీన్ని డిఫైన్ చేయడం జరిగింది, ఈమెయిల్ అడ్రస్ కోసం డిఫైన్ చేయడం జరిగింది. సో దీనికోసం మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాము 2 థింగ్స్. ఫస్ట్ మీరు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి వెళ్ళచ్చు, లేదు అంటే డైరెక్ట్గా ఇక్కడ మనకి ఏముంది, ఇది ఈమెయిల్ అడ్రస్ అని చెప్పేస్తుంది. సో ఇక్కడ కూడా మనకి నేమ్డ్ పారామీటర్స్ ఉంటాయి. సో యూ కెన్ రైట్ డౌన్ హియర్ ఎంటర్ valid email address, right? Run this. Now enter Karthik, then email address Karthik, immediate change చూపిస్తుంది. Enter valid email అని చూపిస్తుంది. So we need to give in particular format, right? So అదే కేసులో ఇక్కడ యాక్చువల్గా మనం ఏజ్ అంటే ఇండిజర్ తీసుకోవాలి. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, జస్ట్ ఐఎమ్ ఏబుల్ టు ఎంటర్ ద ఆల్ఫాబెట్స్ ఆల్సో. మెసేజ్ ఏమి చూపించట్లేదు. సో చూపిస్తుంది, బట్ ఎందుకు చూపిస్తుంది అంటే మనం బ్యాక్ ఎండ్ దాన్ని ఏం చేసాము, ఇంటిజర్ కింద మెన్షన్ చేసాము, రైట్? సో దీనికి ఎస్పెషల్గా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ స్టిల్ మీరు ఇక్కడ ఏమి ఇచ్చుకోవచ్చు, యూ కెన్ గో ఫర్. ఈ కేసులో ఇది మన ఆల్ఫాబెట్స్ ఎంటర్ చేసినప్పుడు ఇమీడియట్గా ఇట్ ఈస్ షోయింగ్ ద ఎర్రర్, రైట్? సో నేను సపోజ్ నేను నెంబర్ ఎంటర్ చేస్తున్నాను 500, ఏం చేస్తుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్సెప్ట్. బట్ ద థింగ్ ఏంటి, ఏజ్ అన్నది బిలో ఇట్ షుడ్ బి 100. అంటే ఇక్కడ మనం ఏం వాడవలసి వస్తుంది, రేంజ్ వాల్యుయేషన్ వాడవలసి వస్తుంది. ఏజ్ సపోజ్ ఈ వెబ్సైట్లోకి రిజిస్టర్ కావడానికి మీరు లిమిట్ 18 అని ఇచ్చారు అనుకోండి. సో అక్కడ ఏం చేస్తారు, మీరు మినిమం అండ్ మ్యాక్సిమం 2 ఇచ్చుకుంటారు. సో ఇన్ బిట్వీన్ అయితే యాక్సెప్ట్ చేస్తుంది, లేదు అంటే యాక్సెప్ట్ చేయదు. దానికోసం మనం ఏం నేర్చుకుంటామంటే రేంజ్ వ్యాలిడేటర్కి వెళ్తాం అన్నమాట. సో గో టు ద మోడల్. ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను రేంజ్ వ్యాలిడేటర్ని తీసుకుంటున్నాను. సో రేంజ్ వ్యాలిడేటర్. సో ఈ రేంజ్ వ్యాలిడేటర్ ఏం చేస్తుంది, వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. ఒకవేళ మీరు డబుల్ వాల్యూ ఇవ్వాలనుకుంటే గో టు ద డబుల్, లేదు అంటే ఇంటిజర్. దీంతో పాటు నేమ్డ్ పారామీటర్స్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ మనం అనుకున్న దాని ప్రకారం మినిమం ఏజ్ ఎంత అండి, 18. సో మ్యాక్సిమం ఏజ్ ఎంత అనుకున్నాం, ఒక 65 అనుకున్నాం, రైట్? దీని తర్వాత నేమ్డ్ పారామీటర్స్ అంటే ఎర్రర్ మెసేజ్ ఈక్వల్ టు ఏజ్ షుడ్ బి between
8 into 65 అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది. దెన్ క్లోజ్ ద parentheses. దిస్ టైమ్ రన్ చేసి చూద్దాం. దిస్ టైమ్ జస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఐఎమ్ టేకింగ్ ద ఏజ్ లైక్ 15. ఇమీడియట్గా ఏం చూపిస్తుంది మీకు, అది ఏజ్ షుడ్ బి బిట్వీన్ 18 to 65. అంటే ఈవెన్ మనం 66 ఎంటర్ చేసినా కానీ ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. సో ఈ విధంగా మనం రేంజ్ అనేది మెయింటైన్ చేయొచ్చు. నా ఐమ్ గివింగ్ 20, ఇట్ విల్ యాక్సెప్ట్. ఓకే, దెన్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, పాస్వర్డ్ ఇస్తున్నాను లైక్ 1. సో రీటైప్ పాస్వర్డ్ వచ్చేసి 2 అని ఇస్తున్నాను. ఇమీడియట్గా మనకి ఏం చేయాలి, రెండింటిని మ్యాచ్ చేసి ఎర్రర్ మెసేజ్ చూపించాలి. దానికోసం మనం నెక్స్ట్ ఏం నేర్చుకుంటున్నాం అంటే కంపేర్ వాలిడేషన్ అనేది నేర్చుకుంటున్నాం. సో కంపేర్ వాలిడేషన్ అనేది వ్యాలిడ్గా అంటే కంపేర్ చేయడానికి రెండు కంట్రోల్స్ని. ఇక్కడ మనం దేన్ని కంపేర్ చేయాలి, పాస్వర్డ్ని, రీటైప్ పాస్వర్డ్ని కంపేర్ చేయాలి, రైట్. సో ఈ రీటైప్ పాస్వర్డ్ దగ్గర నేను ఏం చేస్తున్నా అంటే కంపేర్ అని చెప్పేసి వాలిడేషన్ తీసుకుంటున్నాను. కంపేర్ ఇక్కడ చూడండి, రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి, దేనితో అయితే కంపేర్ చేయాలో అది ఇవ్వాలి. సో ఐ వాంట్ టు గివ్ పాస్వర్డ్ని కంపేర్ చేయమని ఇస్తున్నాను. దీంతో పాటు ఏం చేస్తారు, ఎర్రర్ మెసేజ్ని ఇస్తారు. సో ఏం రాద్దాం, పాస్వర్డ్ డజంట్ మ్యాచ్. మీకు ఏ మెసేజ్ కావాలంటే అది అంటించండి. ప్లీజ్ ఎంటర్ ఇది అగైన్ చెప్పేసి, రైట్. రన్ ద అప్లికేషన్. నౌ చెక్ ద కంపేర్ వ్యాలిడేటర్. ఇక్కడ నేను ఇస్తున్నాను 1 2 3 అని ఇస్తున్నాను. సో రీటైప్ పాస్వర్డ్ 4 5 6 అని ఇస్తున్నాను. వన్స్ యూ లీవ్ ద టెక్స్ట్ బాక్స్, ఇమీడియట్గా మీకు అది రెండు మ్యాచ్ కాలేదని చూపించేస్తుంది, రైట్. సో అదే 1 2 3 ఇచ్చారు అనుకోండి, నో ఇష్యూ. ఈ విధంగా మనం కంపేర్ వ్యాలిడేటర్ కూడా ఉపయోగించవచ్చు. ఇంకా తర్వాత వచ్చేటప్పటికి రిమోట్ వ్యాలిడేషన్. సో ఈ రిమోట్ వ్యాలిడేషన్, కస్టమ్ వ్యాలిడేషన్ అనేది రేపు నేర్చుకుందాం. సో యాజ్ ఆఫ్ నౌ ఈ రిమోట్ వ్యాలిడేషన్ తీసుకొచ్చి లాస్ట్లో పెట్టేద్దాం. ఇంకా మనకు ఉన్నవేమి, దీస్ థింగ్స్. ఫస్ట్ వన్ ఈజ్ డేటా టైప్. ఈ డేటా టైప్ అన్నది వెరీ సింపుల్. లైక్ ఇక్కడ మన ఈమెయిల్ అడ్రస్ వాడుతున్నాం కదా, దీనిలాగానే ఉపయోగించుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈమెయిల్ అడ్రస్ బదులుగా ఇఫ్ యూ వాంట్ టు యూజ్ డేటా టైప్, దెన్ యూజ్ హియర్ డేటా టైప్. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఎన్యూమరేషన్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రెడిట్ కార్డ్ అనుకోండి, క్రెడిట్ కార్డ్కి 16 నెంబర్స్ ఉండాలి అని ఒక ఫార్మేట్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఫార్మేట్లో వస్తుంది, కరెన్సీ ఫార్మేట్. సో ఇఫ్ యూ వాంట్ టు అప్లై యువర్ ఓన్ కస్టమ్ ఫార్మేట్, అంటే ఇది ఎలా అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో మనకి ASP.NETలో ఎలిప్స్ బటన్ క్లిక్ చేస్తే నెంబర్ ఆఫ్ ఫ్రీ డిఫైన్ ఫార్మాట్స్ వస్తాయి కదా, దానిలో అనమాట. మీరు ఒక డేట్ వ్యాలిడ్ చేయాలంటే, డేట్ టైం వ్యాలిడ్ చేయాలనుకుంటే, లేదా ఈమెయిల్ అడ్రస్, ఇన్ ద సెన్స్ ఈ కేసులో మీరు ఈమెయిల్ వ్యాలిడ్ చేయడానికి ఇది కూడా ఉపయోగించవచ్చు. దీంతో పాటు ఇఫ్ యూ వాంట్ టు షో ద కస్టమ్ మెసేజ్, దెన్ ఇక్కడ మనకి నేమ్డ్ పారామీటర్స్ ఉన్నాయి, రైట్. ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్. సో ఈ విధంగా మీరు డేటా టైప్ అన్నదాన్ని వాడుకోవచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్, రైట్. తర్వాత వచ్చేటప్పటికి స్ట్రింగ్ లెంత్. స్ట్రింగ్ లెంత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాస్వర్డ్ ఉంది. ఈ పాస్వర్డ్ నేను ఐ డోంట్ వాంట్ టు అలో గ్రేటర్ దెన్ 10 అని తీసుకుంటాను, రైట్. అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ స్ట్రింగ్ లెంత్ అని తీసుకుంటాం. తీసుకుని హియర్ వీ హ్యావ్ ఓన్లీ వన్ ఆప్షన్, ఏంటంటే మనం మ్యాక్సిమం మాత్రమే ఇవ్వగలం, మినిమం అన్నది మనం ఇవ్వలేమన్నమాట. సో ఈ సిచ్యువేషన్లో నేను ఐ వాంట్ టు రిస్ట్రిక్ట్ లెస్ దెన్ 10. సో నేను లేదు అంటే 5 ఇస్తున్నాను. సో ఇక్కడ ఎర్రర్ మెసేజ్ ఇస్తాను, ఏమని, పాస్వర్డ్ షుడ్ బి లెస్ దాన్ 5, రైట్. ఈ సిచ్యువేషన్లో మీరు 5 కన్నా ఎక్కువ ఎంటర్ చేసినట్లయితే మీకు అది ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. ప్రాక్టికల్గా ఒకసారి చూద్దాం. రన్ దిస్. నా పాస్వర్డ్కి వచ్చి నేను
1 2 3 4 5 6 ఇచ్చాం. సో దెన్ పాస్వర్డ్ షుడ్ బి లెస్ దెన్ 5 క్యారెక్టర్స్. ఈ విధంగా మీరు స్ట్రింగ్ లెంత్ అన్నదాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే మీరు కొన్ని వెబ్సైట్లో మీరు చూడొచ్చు ఏమిటి మినిమం 5 మ్యాక్సిమం 10. ఓకే, సో అటువంటి సిచ్యువేషన్లో మనకి ఇక్కడ వేరే వాలిడేషన్ అట్రిబ్యూట్ ఉంది, అదేంటంటే మినిమం లెంత్. సో సేమ్ ఇక్కడ మినిమం లెంత్ ఎంత ఇస్తాను నేను, 5 ఇస్తాను. ఎర్రర్ మెసేజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాను, పాస్వర్డ్ షుడ్ హ్యావ్ మినిమం 5 క్యారెక్టర్స్. రైట్, దీన్ని క్లోజ్ చేద్దాం. దిస్ ఈస్ ఈ సిచ్యువేషన్లో ఇది తీసేయాలి. సో ఇదే విధంగా మ్యాక్సిమం లెంత్ అని ఉంది. రైట్, ఇక్కడ ఏం చేస్తాను నేను, మ్యాక్స్ లెంత్ ఎంత పెడతాను, 10. ఇప్పుడు పాస్వర్డ్ షుడ్ బి లెస్ దెన్ 10 క్యారెక్టర్స్ అని పెడతాను. లెస్ దెన్ 10 క్యారెక్టర్స్ అంటే 5 to 10 మధ్యలో మాత్రం ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఇంతకు ముందు ఏంటి, మనం వీ కెన్ గివ్ ఓన్లీ మ్యాక్సిమం ఓన్లీ. ఇలా రెండు ఉపయోగించడం వల్ల వీ కెన్ యూజ్ మినిమం యాజ్ వెల్ యాజ్ మ్యాక్సిమం ఆల్సో. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, దిస్ టైమ్ జస్ట్ ఎంటర్ 2 values, any 1 2, you will get the error message. అలాగని చెప్పేసి మీరు 10 కన్నా ఎక్కువ ఇచ్చేస్తున్నాను. రైట్, సో ఆటోమేటిక్గా మనకి మినిమం మ్యాక్సిమం వాల్యూస్ని చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఈ మినిమం మ్యాక్సిమం అట్రిబ్యూట్స్ని కూడా ఉపయోగించవచ్చు. ఇంకా ఈ ఫైనల్గా ఉన్నటువంటి డిస్ప్లే వచ్చినట్లయితే, డిస్ప్లే ఎప్పుడు ఉపయోగపడుతుందంటే వీ హ్యావ్ లైక్ వ్యాలిడేషన్ మెసేజ్ ఫర్ అని ఉపయోగిస్తున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అండి, ఇక్కడ ఉన్నటువంటి లేబుల్ని స్టాటిక్గా చూపిస్తున్నాం. దీన్ని కూడా మీరు మోడల్ నుంచి చూపించాలనుకుంటే దెన్ యూ కెన్ రైట్ డౌన్ హియర్ html.display for నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, a డాట్ దిస్ ఈజ్ ఫర్ ఫుల్ నేమ్ కదా. రైట్, అయితే ఇక్కడ మీరు ఏం చేయాలి, మోడల్కి వచ్చి ఈ డిస్ప్లే అని చెప్పేసి అట్రిబ్యూట్ని ఇక్కడ ప్లేస్ చేయాలి. సో లైక్ డిస్ప్లే నేమ్ ఈక్వల్ టు enter full name. రైట్, ఇప్పుడు ఒకసారి రన్ చేస్తున్నాను. ఇంతకుముందు మనకి ఇక్కడ ఫిక్స్డ్గా పెట్టేసాం ఫుల్ నేమ్ అని. ఈసారి ఏం చేస్తుంది, అక్కడ మనం ఎంటర్ చేసినటువంటి నేమ్ ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఫార్చునేట్లీ హియర్ వీ డోంట్ హ్యావ్ లేబుల్ కదా. సో ఏం చేస్తున్నా అంటే నేను ఈ కంట్రోల్ ప్లేస్లో ఆ లేబుల్ని చూపిస్తున్నాను. సో రిమూవ్ దిస్, లేదు అంటే దీన్ని నేను హైడ్ చేస్తున్నాను. అంటే కంట్రోల్ బదులుగా ఐఎమ్ గోయింగ్ టు డిస్ప్లే ద లేబుల్. ఎందుకంటే ఇక్కడ ఇది సిఎస్ఎస్ ఓన్లీ మనకి ఐ 8లోను 9లో మాత్రమే డిస్ప్లే చేస్తుంది అనమాట, అలా రాస్తున్నారు. నౌ రన్ దిస్, స్మాల్ కరెక్షన్. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి లేబుల్ డిస్ప్లే చేసేసి నేను అక్కడ ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ రైటింగ్ హియర్ డిస్ప్లే ఫర్. అయితే ఇంతకుముందు మనం డిస్ప్లే ఫర్ రాసాం కదా, వీ నీడ్ టు షో హియర్ డిస్ప్లే నేమ్ ఫర్. ఇది రాసి అంటే చేంజ్ చేసి మీరు రన్ చేసినట్లయితే యూ విల్ గెట్ ద లేబుల్ హియర్. అంటే మీరు లేబుల్ కూడా డైనమిక్గా మోడల్ ద్వారా డిస్ప్లే చేయాలనుకుంటే దెన్ గో టు ద డిస్ప్లే అట్రిబ్యూట్. సో ఇవే కాదు, మనకి చాలా అట్రిబ్యూట్స్ ఉంటాయి. సో ఇవి మనకి మినిమం రెగ్యులర్గా టచ్ అయ్యేటువంటి అట్రిబ్యూట్స్ అనమాట. సో రేపటి క్లాస్లో మనం కస్టమ్ రిమోట్ అట్రిబ్యూట్స్ తోటి ఎలా వర్క్ చేయాలో నేర్చుకుందాం. టిల్ దెన్, సీ యూ, బాయ్.